చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. మధు మ్యాడీతో, అరే ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతే తర్వాత ఏదో రకంగా ఆలోచించి వరుణ్ని, లోహిని ఆ ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించావు? మాది అసలే పల్లెటూరు మ్యాడీ, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. పల్లెటూరులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు దేనికి భయపడకపోయినా పరువుకి మాత్రం చచ్చేంత భయపడతారు. మా ఊరిలో మా పరువు నిలబడాలన్నా, మా ఇంట్లో మా అమ్మా నాన్న నా గురించి బాధపడకుండా ఉండాలన్నా, మీ ఇంట్లో మీ అమ్మా నాన్న నీ గురించి బాధపడకుండా ఉండాలన్నా ఒకటే మార్గం, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవడమే దీనికి పరిష్కారం అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, ఓకే వెళ్ళిపోతాను, నువ్వు చెప్పినట్లుగానే వెళ్ళిపోతాను, నేను నీకు అంత బర్డెన్గా ఉంటే మీ ఇంటి నుండి నేను వెళ్ళిపోతాను అంటాడు. కానీ మా ఇంటికి మాత్రం నేను వెళ్ళను. మధు, ఇదేంటి నేను ఇలా కోపంగా మాట్లాడితే తను మా ఇంటికి రాడా ఏంటి, నేను బర్డెన్గా అని భావిస్తున్నానా ఏంటి, తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని నేను అలా మాట్లాడాను, కానీ మ్యాడీ మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను అనలేదులే అనేసి అనుకుంటుంది. అప్పుడే మ్యాడీ, నేను నీకు బర్డెన్గా ఉంటే నేను వేరే ఇంటికి వెళ్తాను కానీ మా ఇంటికి వెళ్ళను అనేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత హాఫ్ టికెట్ ఒక మనిషిని తీసుకొని వచ్చి ఆ మనిషితో, ఈ దేవ వాళ్ళ మనుషులతో నువ్వు ఒక వారం రోజులు కలిసినట్టుగా యాక్టింగ్ చేయి, మన బాలరాజ్ అన్న ఎక్కడున్నాడో నువ్వు నాకు చెప్తే మనం బాలరాజ్ అన్నను విడిపిద్దాం, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్త దేవేంద్ర వర్మతోటి అనేసి అంటాడు. అని హాఫ్ టికెట్ వాళ్ళ మనిషిని దేవేంద్ర వర్మ వాళ్ళతో కలవమని చెప్తాడు. తర్వాత దేవ వాళ్ళ ఇంట్లో టీవీలో మ్యాడీ మాట్లాడిన మాటలు వస్తాయి. దేవాకి మ్యాడీ మాట్లాడిన మాటలు కోపం వస్తుంది. టీవీలో యాంకర్ జరుగుతున్న సంఘటన పరిశీలిస్తే దేవేంద్ర రాజకీయ చరిత్ర ముగుస్తుంది అనిపిస్తుంది. కొడుకునే కంట్రోల్ చేయలేని వాడు నియోజకవర్గాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అన్న మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందని విశ్లేషకులు అంటున్నారు. దేవ నాగవల్లితో, నీ కొడుకు చూసావా నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశాడు, నాగవల్లి బావ నేను వాడిని ఎలాగైనా ఇంటికి తీసుకొని వస్తాననేసి అంటుంది. దేవ నాగవల్లితో, నువ్వు వెళితే వాడు రాడు, చిన్ని ఎక్కడుందో తెలుసుకుంటాను, ఆ బాలరాజు గొంతు పిసికైనా సరే చిన్ని అడ్రస్ కనుక్కుంటేనే వాడు వస్తాడు అనేసి అంటాడు. తర్వాత మ్యాడీ చిన్ని ఫోటో చూస్తూ ఉంటాడు. మధు మ్యాడీ కోసం వెతుకుతూ ఉంటుంది. మధు చంటికి ఫోన్ చేసి అమెరికా అబ్బాయి ఇంటికి వచ్చాడా అనేసి అంటుంది. చంటి, అమెరికా అబ్బాయి ఇంటికి రాలేదక్క, అయినా నువ్వు అమెరికా అబ్బాయి ఇద్దరు కలిసే బయటికి వెళ్ళారు కదా అనేసి అంటాడు. అప్పుడు మధు, సరేలే నేను మా అమెరికా అబ్బాయిని ఇంటికి తీసుకొని వస్తానని చెప్తుంది. చిన్ని ఫోటో చూస్తూ మ్యాడీ చిన్నితో జరిగిన విషయాలు చెప్తాడు. మ్యాడీ చిన్ని ఫోటోతో, ఈరోజు ఒకటి జరిగింది, మధు కూడా నన్ను తిట్టింది, నాతో ఎంత కోపంగా మాట్లాడింది అనుకుంటున్నావు, నా వల్ల వాళ్ళ ఇంటికి నేను బర్డెన్గా భావిస్తున్నట్టుగా మాట్లాడింది, నేనంటే కోపం ఉన్నట్లుగా మాట్లాడితే నేను వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అనుకుని అలా మాట్లాడింది, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలని అలా మాట్లాడింది, కానీ మధుకి మాత్రం నేనంటే కోపం లేదు, కానీ నేను మాత్రం ఏం చేశానంటే యాక్టింగ్ చేసినట్టుగా నేను మా ఇంటికి మాత్రం వెళ్ళను, మీ ఇంట్లో ఉండను అనేసి కోపంగా వచ్చేసాను, మధు మాత్రం నా కోసం ఇప్పుడు వెతుకుతూ ఉంటుంది అనేసి అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మధు మ్యాడీ కోసం వెతుకుతూ ఒక నలుగురు పిల్లలు అక్కడ బాంబులు పేలుస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు చిచ్చుబుడ్లు పేల్చడానికి మధును పిలుస్తారు. మధు అవి వెలిగించేసరికి చాలా ఆనందంగా ఉంటుంది. అప్పుడే మధుని మ్యాడీ చూసి మ్యాడీ మధు దగ్గరికి వస్తాడు. అప్పుడు మధు, నా మీద కోపంగా వెళ్ళిపోయావు కదా, నా మీద కోపం పోయిందా అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ, మరి నా మీద కోపం పోయిందా అనేసి అంటాడు. అప్పుడు ఆ పిల్లలు, మీ ఇద్దరికి కోపం లేదు, ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నారు కదా అనేసి పిల్లలు అంటారు. అప్పుడు మధు, మరి నా మీద కోపంతో వెళ్ళిపోయావు, మరి చిన్ని మీద కోపం వస్తే ఎలా అనేసి అడుగుతుంది. అప్పుడు నాకు చిన్ని మీద కోపం ఎప్పుడు రాదు అనేసి మ్యాడీ అంటాడు. అప్పుడు చిన్ని, మరి మధు చిన్నితో గొడవ పడితే ఎవరితో చెప్పుకుంటావు, నాతో చెప్పుకుంటావా అనేసి అడుగుతుంది. అప్పుడు మ్యాడీ, నేను చిన్నితోనే చెప్పుకుంటాను అనేసి అంటాడు. మధు, మరి ఇక్కడ కూర్చొని ఏం చేసావు ఇంతసేపు అంటే, చిన్ని ఫోటోతో మాట్లాడాను
అనేసి అంటాడు. అప్పుడు మధు మరి మనకు జరిగిన ఇంతసేపు జరిగిన మనం ఇద్దరం కోపంగా ఉన్నాం కదా, ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు కూడా చిన్నికి చెప్పావా అని అడిగితే మ్యాడీ చెప్పాను, నా చిన్నితో ప్రతి ఒక్క విషయం షేర్ చేసుకుంటాను అనేసి అంటాడు. అప్పుడు మధు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. నేనే చిన్ని అని తెలిస్తే మ్యాడీ ఎంత హ్యాపీగా ఉంటాడో అనేసి చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు మ్యాడీ ఇంట్లో వాళ్ళందరూ మన ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నాలే, ఇంట్లోకి వెళ్దామనేసి స్కూటీ మీద ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. తర్వాత మ్యాడీ చిన్ని కోసం ఒక కవిత రాస్తూ ఉంటాడు. అప్పుడే మధు మ్యాడీ దగ్గరికి వెళ్ళి, ఏం రాస్తున్నావు, చిన్ని కోసం కవిత రాస్తున్నావా, నాకు ఇవ్వు, నేను చదువుతాను అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మొత్తం రాయలేదు, మొత్తం రాసాక ఇస్తాననేసి అంటాడు. అప్పుడు మధు సరేలే అనేసి ఎలాగైనా మ్యాడీని ఆ కవిత నుంచి డైవర్ట్ చేయాలనేసి కొత్త సిమ్ నుంచి మ్యాడీకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి హలో బాస్ అనేసి మాట్లాడుతుంది. ఎవరండి మీరు, నాకు తెలియదని మ్యాడీ అంటాడు. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి అనేసి చెప్తుంది మధు. మీరు సాంగ్స్ బాగా పాడతారు, కాలేజీలో గిటార్ కూడా వాయిస్తారు, మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ సైలెంట్గా వింటూ ఉంటాడు. సరే మీరు పేరు చెప్పండి అనేసి అడుగుతాడు. కానీ మధు మాత్రం నా పేరు నేను చెప్పను అనేసి అంటుంది. మధు మీకు హనుమాన్ అంటే ఇష్టం కదా అనేసి అంటుంది. నా విషయం నీకెలా తెలుసు అనేసి మ్యాడీ అంటాడు. తర్వాత మధు మీరు నన్ను చూస్తే మీరు నన్ను లవ్ చేస్తారేమో అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ నేను ఎంత పెద్ద అప్సరస్ అయినా కానీ నేను మిమ్మల్ని లవ్ చేయను అనేసి అంటాడు. అప్పుడు మధు సరేలేండి అనేసి అంటుంది. అనేసి పెట్టేస్తుంది. మ్యాడీ అసలు నాకు హనుమాన్ దేవుడు అంటే ఇష్టమని తనకెలా తెలుసు అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత మ్యాడీ బయటికి వచ్చేసరికి లోహి అక్కడ కూర్చొని ఉంటుంది. మ్యాడీ లోహి ఎందుకు పడుకోలేదా, ఇక్కడ కూర్చున్నావు అనేసి అంటాడు. అప్పుడు లోహి నాకు ఎలా నిద్ర వస్తుంది, మధు మీ ఇంటికి వెళ్ళి పెద్ద గొడవ చేసిందంట కదా, అలా చేయడం వల్ల మనకే ప్రాబ్లం కదా మ్యాడీ అనేసి అంటుంది. అప్పుడు మ్యాడీ మనకేం ప్రాబ్లం లేదు, మనం ఆ ఇంటికి వెళ్ళాలనే మధు అలా అంది, కానీ మధుకు మాత్రం మనం ఏంటి ఎలాంటి కోపం లేదు అనేసి అంటాడు. అప్పుడు సరేలే అనేసి మ్యాడీ వెళ్ళిపోతాడు. లోహి కూడా వెళ్ళిపోతుంటే మధు వచ్చి లోహిని నా వల్ల నీకేం ప్రాబ్లం, నేనేం ద్రోహం చేయటం లేదు నీకు అనేసి అంటుంది. మధు లోహిత మాత్రం నువ్వే ద్రోహం చేస్తున్నావు మాకు అనేసి అంటుంది. మధు నేనేం ద్రోహం చేయట్లేదు, మిమ్మల్ని ఆ ఇంటికి పంపించడానికి నేను అలా చేశాను అనేసి అంటుంది.